లోహాన్ అనే గ్రామం దగ్గర ఒక యువకుడు ఉండేవాడు. పేరు అరవ్. అతడు కలలతో నిండిపోయి ఉండేవాడు, జీవితంలో గొప్ప విజయాలు సాధించాలనే తపనతో. అతడు తరచూ ప్రేరణాత్మక వీడియోలు చూస్తూ, ప్రేరణ కలిగించే కథలు చదువుతూ ఉండేవాడు. ఒక గొప్ప ప్రసంగం విన్నా, ఒక విజయవంతమైన వ్యక్తి ప్రయాణాన్ని చూసినా అతడిలో విపరీతమైన ప్రేరణ జాగృతమయ్యేది. రోజూ 6 గంటలు చదువుతాను అని నిర్ణయించేవాడు. రేపటి నుండి ఏ టెంప్రానో లేవాలి అని ఉత్సాహంగా చెప్పేవాడు. కాని ఆ ప్రేరణ ఎక్కువ కాలం నిలబడేది కాదు. కొన్ని రోజుల పాటు కష్టపడేవాడు, తొలగే లేచి చదువుతూ, వ్యాయామం చేస్తూ. కాని వారం 10 రోజులు గడిచాక పాత అలవాట్లకు తిరిగి వచ్చేసేవాడు. ఒకరోజు అరవ్ తన స్నేహితుడు విక్రమ్ను చూశాడు. విక్రమ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండేవాడు. ఒకే సమయానికి లేచేవాడు, నియమితంగా చదువుతాడు, ప్రతిరోజూ తనను మెరుగుపరుచుకుంటాడు. అరవ్ ఆశ్చర్యపోయాడు. విక్రమ్ ఎంత స్థిరంగా ఉండగలుగుతున్నాడో చూసి ఆసక్తిగా అడిగాడు, నువ్వు ప్రతిరోజూ ఎలా ప్రేరణతో ఉండగలుగుతావు? విక్రమ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాకు ప్రేరణ మీద ఆధారం లేదు అరవ్. నేను క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటాను. అరవ్ ఆశ్చర్యపోయాడు. కాని విజయానికి ప్రేరణ అవసరమని అనుకోం? విక్రమ్ నవ్వుతూ అన్నాడు, ఒక కథ చెప్పాలి. రేపు తెల్లవారుజామున నదీ తీరానికి రా. 2 తెల్లవారుజామున అరవ్ నదీ తీరానికి వచ్చాడు. అక్కడ విక్రమ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక వృద్ధ మత్స్యకారుడు అక్కడ తన వలలు కుట్టుకుంటూ కూర్చున్నాడు. అతని చేతులు గట్టిగా ఉన్నాయి, బట్టలు సరళంగా ఉన్నాయి, కాని కళ్లలో తెలివి కనిపించింది. విక్రమ్ వృద్ధుడిని అభివాదించి ఇలా అన్నాడు, తాతయ్య, మీరు నాకు చెప్పిన క్రమశిక్షణ పాఠాన్ని ఈ యువకుడికి చెప్పండి. మత్స్యకారుడు చిరునవ్వుతూ అరవ్ను చూసి అన్నాడు, ఈ నదిని చూశావా? ప్రతిరోజూ నేను ఒకే సమయానికి ఇక్కడకు వస్తాను. ఎండైనా, వర్షమైనా, చలి అయినా నేను నా వల విసురుతాను. ఓపికగా వేచి ఉంటాను. చేపలు పుడతాయి. కొన్ని రోజుల్లో ఎక్కువ, కొన్ని రోజుల్లో తక్కువ, కొన్ని రోజుల్లో ఏమీ లేదు. అయినా కూడా నేను వస్తాను. ఎందుకంటే ఇది నా బాధ్యత. నేను ప్రేరణ కోసం ఎదురుచూస్తే రోజు వచ్చేను కాదేమో. మంచి వాతావరణం కోసం ఎదురుచూస్తే నా కుటుంబం ఆకలితో ఉండిపోతుంది. నేను ప్రేరణ మీద కాదు, క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటాను. అరవ్ మౌనంగా విన్నాడు. మత్స్యకారుడు మళ్లీ చెప్పాడు, ప్రేరణ చినుకులా ఉంటుంది, వస్తుంది, పోతుంది. కాని క్రమశిక్షణ అగ్ని లాంటిది, నిరంతరం వెలిగిపోతూ ఉంటుంది. విజయవంతమైన వారు ప్రేరణ కోసం ఎదురుచూసేవారు కాదు. వాళ్ళు చేసిన పనిని నిత్యం చేస్తారు, ఏమైనా అనిపించినా చేయకపోయినా. అనంతరం మత్స్యకారుడు పక్కనే ఉన్న బాంబూ చెట్టు వైపు చూపించాడు. నీవెప్పుడైనా బాంబూ చెట్టు కథ వినావా అన్నాడు. అరవ్ తలాడించాడు, వినలేదని. మత్స్యకారుడు ఇలా చెప్పాడు, ఒక రైతు బాంబూ విత్తనాన్ని నాటాడు. ప్రతిరోజు నీరు పోశాడు, ఎండ వెలుగు ఇచ్చాడు. కాని 1 సంవత్సరము ఏమీ జరగలేదు. జనాలు నవ్వారు, వేస్ట్ టైం అని. 2వ సంవత్సరం ఏమీ లేదు. 3వ సంవత్సరం మళ్లీ ఏమీ లేదు. 4వ సంవత్సరం కూడా ఫలితం లేదు. కాని రైతు నమ్మకాన్ని వదలలేదు. 5వ సంవత్సరంలో 6 వారాల్లో బాంబూ చెట్టు 90 అడుగుల ఎత్తు పెరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు నేలలో గట్టిగా వేర్లు పెరిగాయి. ఒకవేళ ఆ రైతు మధ్యలో ఆగిపోయినట్లయితే ఆ విజయాన్ని చూడలేకపోయేవాడు. క్రమశిక్షణ కూడా అలాంటిదే. వెంటనే ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ నిలబడితే విజయమే లభిస్తుంది. ఈ మాటలు విన్న అరవ్ లోపల ఏదో మారిపోయింది. తన తప్పు గ్రహించాడు. తాను ప్రేరణ కోసం ఎదురుచూస్తూ, వెంటనే ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నానని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి తన జీవితాన్ని మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇకపై ప్రేరణ కోసం ఎదురు చూడలేదు. గట్టి రోజువారీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాడు.
చదవాలనిపించినప్పటికీ చదువుతాడు. తల ఏదిగా ఉన్నప్పటికీ వ్యాయామం చేస్తాడు. ఇంకొంచెం నిద్రపోవాలనిపించినా ఉదయాన్నే లేచిపోతాడు. రోజులు వారాలుగా మారాయి. వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా. నెమ్మదిగా అరవ్ తన గ్రామంలో అత్యంత విజయవంతమైన, గౌరవనీయమైన వ్యక్తిగా మారాడు. ఎవరైనా అతడిని విజయం రహస్యం ఏమిటి అని అడిగితే తక్కువ మాటల్లో ఇలా చెబుతాడు: ప్రేరణ వస్తుంది పోతుంది, కానీ క్రమశిక్షణ శాశ్వతం. మీరు విజయవంతం కావాలంటే ప్రేరణ కోసం ఎదురుచూడొద్దు. క్రమశిక్షణను పెంచుకోండి. విజయం మీ వెంట వస్తుంది. ప్రేరణ తాత్కాలికం, క్రమశిక్షణ శాశ్వతం. చిన్న చిన్న నిత్య కృషులు కాలక్రమంలో పెద్ద విజయాలను తీసుకొస్తాయి. వెంటనే ఫలితాలు కనిపించకపోయినా స్థిరంగా ఉండండి. విజయం అంటే పెద్ద పెద్ద పనులు ఒక్కోసారి చేయడం కాదు. చిన్న చిన్న పనులను ప్రతిరోజూ చేసే విధంగా ఉండాలి. అందుకే సరైన సమయాన్ని ఎదురుచూడొద్దు. ఈ రోజు నుండే మొదలు పెట్టండి. క్రమశిక్షణతో కొనసాగండి. మీ విజయాన్ని మీరే సృష్టించండి.